cricketer whose bowling average is 9.5 runs per wicket. In the next match, he takes 3 wickets for 19 runs. His bowling average after this match decreased by 0.1 runs. The number of wickets taken by him before this matches. ఒక క్రికెట్ ఆటగాడి యొక్క బౌలింగ్ సామర్థ్యం 9.5 పరుగులు. ఒక వికెట్ ను ఆ తర్వాత ఆటలో అతడు 19 పరుగులకి 3 వికెట్లు ఇచ్చిన ఆయన ఆ ఆట తర్వాత సగటు 0.1 పరుగులు తగ్గాను. ఈ మ్యాచ్ కు ముందు అతడు తీసిన వికెట్ల సంఖ్య ఎన్ని? పోల్ యాక్టివేట్ చేస్తున్నాను అండి. పోల్ యాక్టివేట్ చేస్తున్నాను. పోల్ యాక్టివేటెడ్. A cricketer bowling average is 9.5 runs per wicket అండి. అంటే అర్థం ఏంటంటే చూడండి, జాగ్రత్త క్వశ్చన్ చూడండి. క్రికెట్ గేమ్ అండి, క్రికెట్ గేమ్ జనరల్ గా కాసేపు అనుకుందాం. క్రికెట్ గేమ్ లో నేను ఒక టీమ్ లో ఉన్నా, నువ్వు ఆపోజిట్ టీమ్ లో ఉన్నావు. గైస్ నేను ఒక టీమ్ లో ఉన్నా, నువ్వు ఆపోజిట్ టీమ్ లో ఉన్నావు. నేను ఒక బౌలర్, నువ్వు బ్యాట్స్మెన్. నేను బౌలర్, నేను బ్యాట్స్మెన్. నా బౌలింగ్ సామర్థ్యం ఏంటంటే 9.5 రన్స్ పర్ వికెట్. అంటే అర్థం ఏంటంటే నేను వికెట్ తీస్తే మీ టీమ్ కి 9.5 రన్స్ వస్తాయి. నేను ఒక వికెట్ తీస్తే ఆ టైంలో మీ టీమ్ కి 9.5 రన్స్ వస్తాయి. బయట జనరల్ గా బౌలింగ్ యావరేజ్ అంటే అర్థం ఏంటి? ఏ క్రికెటర్ బ్యాట్స్మెన్ ఎలా తీసుకుంటారంటే వాళ్ళ బౌలింగ్ యావరేజ్ తీసుకుంటారు. ఒక వికెట్ కి ఎన్ని పరుగులు ఇచ్చారు, ఒక వికెట్ కి నేనైతే 9.5 రన్స్ ఇస్తా. సండే వస్తే గ్రౌండ్ పోతామండి, గ్రౌండ్ లో గేమ్ ఉంటుంది కదా, గ్రౌండ్ లో ఆడతాం. ఒక వికెట్ కి 9.5 రన్స్ ఇస్తామండి, ఒక వికెట్ కి. ఓకే, నెక్స్ట్ మ్యాచ్ లో టేక్స్ 3 వికెట్స్ ఫర్ 19 రన్స్. నెక్స్ట్ మ్యాచ్ చేశారంటే గైస్ జనరల్ గా ఒక వికెట్ కి 9.5 రన్స్ ఇచ్చామని నెక్స్ట్ మ్యాచ్ కొంచెం బూస్ట్ తాగిల్లా. నెక్స్ట్ మ్యాచ్ లో కొంచెం బూస్ట్ తాగిల్లా. అలా బూస్ట్ తాగడం వల్ల నెక్స్ట్ మ్యాచ్ లో 3 వికెట్లు తీశాను 19 రన్స్ కి. నెక్స్ట్ మ్యాచ్ లో 3 వికెట్స్ తీశానండి. 19 రన్లకే 3 వికెట్లు తీసాను. బాగా బూస్ట్ తాగిన దాని వల్ల ఏమైందంటే నా యావరేజ్ కూడా 0.1 తగ్గింది. జనరల్ గా ఒక వికెట్ కి రన్స్ ఎక్కువ ఇస్తే గుడ్ బ్యాట్స్మెన్, తక్కువ ఇస్తే గుడ్ బ్యాట్స్మెన్, తక్కువ ఇవ్వాలి. అప్పుడే తక్కువ ఇచ్చాను. 0.1 రన్స్ తగ్గాయండి. 0.1 రన్స్ తగ్గాయి నా యావరేజ్. అయితే ఈ ఆటకు ముందు అంటే ఈ ఆటకు ముందు ఎన్ని వికెట్లు తీసా? అప్పుడు దాకా ఎన్ని వికెట్లు తీశాను? బెస్ట్ మెథడ్ ఆఫ్ యూ 2 రకాలు ఉన్నాయి. బెస్ట్ మెథడ్ చూస్తే ఇది ద బెస్ట్ మెథడ్ ఎలిగేషన్స్ లో చేస్తే ఇస్ ద బెస్ట్ మెథడ్. అలా కాకుండా వెయిటెడ్ యావరేజ్ కూడా చేసుకోవచ్చు. 2 మెథడ్లు ఉన్నాయి. ఎలిగేషన్స్ చేస్తావా, వెయిటెడ్ యావరేజ్ చేస్తావా, నీ ఇష్టం. 2 ఆర్ ద బెస్ట్ మెథడ్స్. లుక్, ఐ రిపీట్ గైస్, నేను అప్పుడు దాకా క్రికెట్ గేమ్ అండి. సండే వస్తే వెళ్తాం గేమ్ ఆడతాం. సండే వస్తే గేమ్ ఆడతాం అంటాం. అయితే అప్పుడు నేను క్రికెటర్, నా బౌలింగ్ యావరేజ్ అంటే అప్పుడు దాకా అన్ని మ్యాచ్లు ఈ ఇయర్ లో జనవరి తీసుకున్నాం అనుకోండి, జనవరి నుంచి ప్రతి సండే వెళ్తానే ఉంటాం కదా. ఇయర్ కి నా యావరేజ్ లేకపోతే నా యావరేజ్ ఇప్పుడు దాకా ఇయర్ ఇప్పుడు దాకా గేమ్ లో నా బౌలింగ్ యావరేజ్ 9.5 రన్స్ పర్ వికెట్. అంటే ఏంటంటే నేను గనక ఒక వికెట్ తీయాలంటే ఆన్ యావరేజ్ 9.5 రన్స్ ఇస్తాను. ఒక వికెట్ కి 9.5 రన్స్ ఇస్తాను ఇప్పుడు దాకా. అయితే ఏమైందంటే నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసరికి బూస్ట్ తాగా ఈ మధ్య. అందువల్ల ఏమైందంటే నెక్స్ట్ మ్యాచ్ లో
3 వికెట్లు తీసా 19 రన్స్ కి 19 రన్స్ కి 3 వికెట్లు తీసా 19 రన్స్ కి. ఓకే. ఎస్ఆర్హెచ్ కి ఆడండి సార్ మిడిల్ ఆర్డర్. సో ఇప్పుడు చూడండి, బౌలింగ్ యావరేజ్ ఎంత అంటే నాది అప్పుడు దాకా n వికెట్స్ తీసానండి. అప్పుడు దాకా n వికెట్స్ తీసాను. అప్పుడు దాకా n వికెట్స్ తీసాను. వాడు యావరేజ్ ఎంత ఇచ్చారంటే 9.5 ఇచ్చారు. ఎన్ని వికెట్స్ తెలియదు కదండి. నెక్స్ట్ మ్యాచ్ లో 3 వికెట్స్ తీసానండి. నెక్స్ట్ మ్యాచ్ లో 3 వికెట్స్ తీసాను. ఆ 3 వికెట్స్ కి 19 రన్స్ ఇచ్చాను. అంటే యావరేజ్ ఎంత ఉందంటే 19/3, 3 యొక్క 3 6లు 18, 18 పోతే 1/3, 6 1/3 యావరేజ్. ఓకే. ఇక్కడ 9 1/2, 0.5 అంటే 9 1/2 అని తీసుకుందాం. 0.5 ఇచ్చారు 9 1/2 అనుకుందాం. మొత్తం మీద యావరేజ్ చూస్తే ఇప్పుడు 0.1 పరుగులు తగ్గాను. 0.1 తగ్గాను. అంటే 9.4 లో 9.4 అయిందండి. మొత్తం మీద యావరేజ్ ముందు 9.5 ఉంది. ఇప్పుడు 0.1 తగ్గింది. 0.1 తగ్గింది. ఓకే. 9.4. ఆ 0.4ని 4/10 అని రాసుకుంటే 2/5 అయింది. 2/5. 9 2/5 తీసుకుందాం. 9 2/5 తీసుకుందాం. 9 2/5. అప్లై ఎలిగేషన్. అయితే ఇది ఫ్రాక్షన్స్ ఉన్నాయండి. ఫ్రాక్షన్స్ ఉంటే మీరేం చేస్తారంటే మార్చేయండి. ఓనింగ్ లేదు చేసేస్తామండి చేయొచ్చు. మీ ఇష్టం. ఓకే. ఫ్రాక్షన్స్ ఉన్నాయి. 9 2 18 + 1 19/2. 6 3 18 + 1 19/3. 9 5 45 + 2 47/5. బైలో 2 ఉంది, 3 ఉంది, 5 ఉంది. సో ఇంటూ గైస్ చూడండి. బైలో 2 3 5 ఎల్సిఎం ఎంతండి? 2 3 5 నంబర్లు మారుదాం. 2 3 5 ఎల్సిఎం ఎంత? 15 30 ఇంటూ 30 చేయండి. ఇంటూ 30 ఇంటూ 30 తీసుకుంటే 2 టేబుల్ 15 టైమ్స్, 3 టేబుల్ 10 టైమ్స్, 5 టేబుల్ 6 టైమ్స్ నంబర్లో మార్చుకోవడానికి. సో 19 15 సార్. 9 5 45. 19 + 5 19 + 9 28. ఇది 285. ఇది 19 10s 190. 47 6 సార్. 6 7s 42. 6 4s 24 + 4 28. That's all. Biggest minus smallest 3. Biggest minus smallest 8. సో 8:3. ఇక్కడ 8 n వికెట్స్ అండి. 3కి ఇక్కడ ఎన్ని వికెట్స్ ఇచ్చారండి? తర్వాత మ్యాచ్ ఎన్ని వికెట్లు తీశారు? 3 వికెట్లు. 3కి 3 ఇచ్చారు. వెయిట్. సమ్వేర్ ఇక్కడ మిస్టేక్ చేసాం. ఓకే. ఒకసారి వెయిట్ యావరేజ్ చేద్దామండి. n వికెట్స్ తీశాను. యావరేజ్ ఎంత అంటే n వికెట్స్ గాను 9.5 వచ్చిందండి. తర్వాత 3 వికెట్స్ గాను యావరేజ్ ఎంత అంటే 19/3 అండి. 6 3s 18.33 వచ్చింది. ఎలిగేషన్ ఓహోహో! ఇక్కడ మిస్టేక్ చేసాం. రైట్. గైస్ ఇక్కడ మిస్టేక్ చేసాం. 285 - 282 3 వచ్చింది. ఇది 290 అనుకున్నా అండి. ఇది మిస్టేక్ చేసాం. 290 కాదు 190. 282 - 190 సబ్ట్రాక్ట్ చేస్తే 218 - 9 92 వచ్చిందండి. 92 వచ్చింది. 92 అయిపోయింది. 3కి 3 వచ్చిందండి. 92కి 92 ఆన్సర్ 92. దాట్స్ ద బెస్ట్ మెథడ్. 92. దిస్ ద బెస్ట్ మెథడ్ 92. 3కి 3 ఉంది. 92కి 92. 3కి 3 92కి 92. ఓకే. ఇక్కడ ఇందాక 282 - 190 ఇది 290 లా తీసుకొని 8 వేసేసుకున్నాను. మిస్టేక్. ఇది 282 - 190 92. వెయిట్ యావరేజ్ కూడా చేసుకోవచ్చు. దీన్ని వెయిట్ యావరేజ్ కూడా చేయొచ్చు. వెయిటెడ్ యావరేజ్ లో అయితే 3 యావరేజ్ 6.33 ఇచ్చారు. n యావరేజ్ 9.5 ఇచ్చారు. మొత్తం n+3 యావరేజ్ 9.4 ఇచ్చారు.
apply allegation. ఇది ఫస్ట్ గ్రూప్, సెకండ్ గ్రూప్ కన్సిస్టింగ్ ఆఫ్ హోల్ గ్రూప్, కాన్సెప్ట్ ఆఫ్ వెయిటెడ్ యావరేజ్. ఓకే, ఇది కాన్సెప్ట్ ఆఫ్ వెయిటెడ్ యావరేజ్. ఇక 9.4 టు 9.5 పెరిగింది 0.1 అండి. సో n ఇంటూ 0.1 ఎంత అంటే తెలియదు. 9.4 టు 6/1/3 అన్నాడు. ఇది 9 2/5 లోంచి 6/1/3 సబ్ట్రాక్ట్ చేయాలి. 45 మైనస్ 2 47/5 లోంచి 19/3 సబ్ట్రాక్ట్ చేస్తే 15. 5 టేబుల్ 3 times 347 సార్ 120 plus 21 141. 3 table 5 times 519 are 95. 100 అనుకుంటే 41 plus 5 46/15. 46/15. 3 into 46/15 అంటే 3 table 5 times అండి, అంటే 46/5 పెరిగింది. సో ఇక్కడ ఎంత జీరో రావాలి, రియల్ వాల్యూ కాబట్టి ఇక్కడ 46/5 తగ్గాలి, మైనస్ అవ్వాలి. సో n ఇంటూ వాట్ ఈక్వల్ టు 46/5, n ఇంటూ 0.1 ఈక్వల్ టు 46/5. ఈ రకంగా సాల్వ్ చేయాల్సింది వెయిట్ యావరేజ్. ఎనీహో, బట్ ద బెస్ట్ మెథడ్ ఈస్ ఎలిగేషన్. 92 ఇస్ ద బెస్ట్ మెథడ్. ఓకే, సాల్వ్ చేసేది వస్తుంది మీకు. కానిస్టేబుల్ మెయిన్స్ 2016 లో అడిగిన క్వశ్చన్ ఇది. కానిస్టేబుల్ అని ఇంత హార్డ్ ఇచ్చారు. ఓకే, క్వశ్చన్ నెంబర్ 27 all of you. This is your Constable Mains 2018. Constable Mains 2018. The average age of a group of X students is 16 years. If M students of each age 15 years is added to this group, then the new average is 15.8. Then what percent of X is M? X అనే గ్రూప్ యొక్క సగటు 16 సంవత్సరాలు. ఒకవేళ 15 సంవత్సరాల వయసు గల ఎం అనే విద్యార్థుల సమూహం ఈ ఎక్స్ సమూహానికి చేరినప్పుడు అప్పుడు కొత్త సగటు 15.8 సంవత్సరాలు. అయిన ఎక్స్ లో ఎం శాతం ఏంటి? ఎక్స్ లో ఎం అని మీడియం, ఎం శాతం ఏంటి? క్వశ్చన్. పోల్ యాక్టివేట్ చేస్తున్నాను అండి, 27 పోల్ యాక్టివేట్ చేస్తున్నాను. Sumant, Rajashekar, Bhumireddy are the top 3 people. ఇది కూడా సింపుల్ అండి. ఇది కూడా మీరు 2 రకాలు చేయొచ్చు. ఒకటి ఎలిగేషన్స్ బెస్ట్ మెథడ్, ఇంకోటి వెయిటెడ్ యావరేజ్ చేసుకోవచ్చు. మరి ఎలిగేషన్స్ చేస్తారా, వెయిటెడ్ యావరేజ్ చేస్తారా, అది డిసైడ్ చేసుకోవాలి. ఏం లేదు, సింపుల్ చూస్తే ఒక గ్రూప్ తీసుకుంటే ఎక్స్ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళ యొక్క సగటు వయసు 16 సంవత్సరాలు. ఒక గ్రూప్ లో ఎక్స్ మెంబర్స్ ఉన్నారు, సగటు వయసు 16 సంవత్సరాలు ఒక గ్రూప్. తర్వాత ఇంకో గ్రూప్ జాయిన్ అయింది ఎం స్టూడెంట్స్, వాళ్ళ సగటు వయసు 15. ఇంకొక గ్రూప్ జాయిన్ అయింది ఎం, వాళ్ళ సగటు వయసు 15 ఇయర్స్. ఇప్పుడు మొత్తం మీద చూస్తే 15.8 సగటు వయసు, అందరినీ కలిపితే 15.8 సగటు వయసు. ఫస్ట్ గ్రూపు, రెండో గ్రూపు ఓవరాల్ ఇచ్చారండి. సో ఈ 2 గ్రూపులు వెలిగేషన్ అప్లై చేస్తే ఇది 0.8 వచ్చింది. బిగ్గెస్ట్ మైనస్ స్మాలెస్ట్, ఇది బిగ్గెస్ట్ మైనస్ స్మాలెస్ట్ 0.2 వచ్చింది. రేషియో చూస్తే 4:1 రేషియో ఉన్నారండి గ్రూపుల్లో. అయితే ఇక్కడ ఏమన్నారంటే వాట్ పర్సెంట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఎం అన్నారు. క్వశ్చన్, వాట్ పర్సెంట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఎం?
ఎక్స్ లో ఎమ్ ఎంత శాతము? ఇగో ఎక్స్ అనేది నాకు 4 వచ్చింది, ఎమ్ అనేది నాకు 1 వచ్చింది. సో ఇప్పటి నుంచి వాట్ పర్సెంట్ ఆఫ్ ముందున్నది బైలో రాసుకోవాలి, మిగిలింది లవంలో రాసుకోవాలి ఇంటూ 100. ఇక్కడ వాడు ఎం అంటే ఎం చూస్తేనేమో 1 ఇచ్చాడు, ఎక్స్ చూస్తే 4 ఇచ్చారు. అంటే ఇది ఎం చూస్తే 1 ఇచ్చారు, ఎక్స్ చూస్తే 4 ఇచ్చారు. 1/4 అంటే ఆన్సర్ 25%. ఈ రకంగా చేయాలండి ఆన్సర్స్. ఇలా చేస్తే నీకు ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ కానిస్టేబుల్ మెయిన్స్ 2018. కానిస్టేబుల్ మెయిన్స్ 2018 లో అడిగిన క్వశ్చన్ కానిస్టేబుల్స్ లో. The average height of 25 students out of 40 students in a class is 163. మొత్తం క్లాస్ లో 40 మంది విద్యార్థులు ఉంటే 40 మంది విద్యార్థులు 25 మంది సగటు ఎత్తు 163 మరియు మిగిలిన విద్యార్థుల యొక్క సగటు ఎత్తు 169. అయినా అందరి విద్యార్థుల యొక్క సగటు ఎంత? చూడండి, 40లో 25 మంది విద్యార్థులు సగటు 163, ఇంకొక రిమైనింగ్ విద్యార్థుల సగటు ఎత్తు 169. అందరి విద్యార్థుల యొక్క సగటు ఎత్తు ఎంత? ఇది క్వశ్చన్, రైట్? పోల్ యాక్టివేట్ చేస్తున్నాను అండి, 28 పోల్ యాక్టివేట్ చేస్తున్నాను. 28 పోల్ యాక్టివేటెడ్. Sumant, first position, Rajeshekar, Bhumi Reddy are the top 3 people. చూడండి గైస్, యావరేజ్ height of 40 స్టూడెంట్స్ అవుట్ 40 స్టూడెంట్స్ మొత్తం ఉన్నారండి. అందులో 25 మంది విద్యార్థులు సగటు ఎత్తు ఇచ్చారండి. సగటు ఎత్తు 25 మంది విద్యార్థుల యొక్క సగటు ఎత్తు 163 ఇచ్చారండి. 25 మంది. అలాగే మిగిలిన వాళ్ళు అంటే మొత్తం 40 మందిలో మిగతా 15 మంది యావరేజ్ హైట్ ఇచ్చారు, 169 ఇచ్చారు. అయితే క్వశ్చన్ 40 మంది యొక్క యావరేజ్ సగటు హైట్ ఎంత? ఇది ఏ కాన్సెప్ట్ అండి? వెయిటెడ్ యావరేజ్. జనరల్ గా స్టూడెంట్స్ ఏం చేస్తారంటే మస్ట్ అండి 25, చాలా మంది పిల్లలు ఏం చేస్తారు సార్, చాలా మంది పిల్లలు సార్ 25 into 163, సార్ 15 into 169, సార్ బై 40 సార్ అంటాడు. ఏంది చేస్తాను మాట్లాడకుండా అది ఇలా చేస్తే ఆన్సర్ వస్తే కానీ జాబ్ అయితే రాదు. ఓకే, సో మరి ఇంకెలా చేయాలి? సింపుల్ వే ఇంకెలా చేయాలో చెప్తానండి. సింపుల్ వే ఆన్సర్. హలో సార్, నేను క్లాస్ లో ఉన్నాను, మళ్ళీ చేస్తా సార్. హలో, సింపుల్ వే అండి. ముందు వెళ్ళి వెయిట్ యావరేజ్ గుర్తుపట్టండి. ఫస్ట్ గ్రూప్, సెకండ్ గ్రూప్, కన్సర్న్ విత్ ఆల్ ది గ్రూప్స్ కాన్సెప్ట్ ఆఫ్ వెయిట్ యావరేజ్. సో 5 యొక్క 3 సార్లు, 5 యొక్క 5 సార్లు, 5 యొక్క 8 సార్లు వాడు కనుక హోల్ యావరేజ్ అనుకోవాలా? అనుకోవడమే. హోల్ యావరేజ్ అనుకో, ఈ రెండింటి మధ్యలో అనుకో, పెద్దదానికి చిన్నదానికి మధ్యలో అనుకో. 165 అనుకున్నా. 165 to 163 తగ్గింది 2, 5 రోజులు 10 తగ్గింది. 165 to 169 పెరిగింది 4, 3 4 12. ఓవరాల్ గా పెరిగింది 2. 8 సంఖ్యలకు కానీ 2 పెరిగిందంటే ఒక్కొక్క సంఖ్యకి 0.25 పెరిగింది. ఓకే, సో ఇది రియల్ వాల్యూ అంటే అనుకున్న వాల్యూ. ఇక్కడ అనుకున్న వాల్యూ రియల్ వాల్యూ కాబట్టి ఈ 0.25 ని యాడ్ చేసేయి. ఆన్సర్ 165.25. ఎటువంటి గుణకారాలు మల్టిప్లికేషన్స్ లేవు. క్లియర్? ఈ రకంగా చేస్తే నీకు ఈజీగా వస్తుంది ఆన్సర్.
ఇలా చేస్తే అప్పుడు నువ్వు టైం అనేది చాలా 30 సెకండ్‌లో చేయగలుగుతావు. కానిస్టేబుల్ 2018 క్వెషన్ అది. తెలంగాణ స్టేట్ ప్రిలిమ్స్ 2016లో అండి. తెలంగాణ స్టేట్ ఎస్ఐ ఎగ్జామ్ ఇది. ఎస్ఐలో ప్రిలిమ్స్‌లో 2016లో అడిగిన క్వెషన్ చూస్తే ఇప్పుడు the electricity bill for a certain establishment is partly fixed and partly varies with the number of units of electricity consumed. In a certain month, when 540 units were consumed, the bill is 1800. In another month, the consumed 620 units, the bill is 2040. In next month, 500 units are consumed. What is the bill? ఒక భవనం యొక్క విద్యుత్ బిల్లు పాక్షికంగా స్థిరం మరియు పాక్షికంగా మారుతూ ఉంటుంది. ఒక నెలలో 540 యూనిట్లు విద్యుత్ ఉపయోగించబడింది. ఆయన వచ్చిన బిల్లు 1800. ఇంకో నెలలో 620 యూనిట్లు కాను వచ్చిన బిల్లు 2040. ఒక నెలలో 500 యూనిట్లకి విద్యుత్ వేయించిన నాయన బిల్లు ఎంత? ఏం లేదండి, సింపుల్ అండి. కొన్ని యూనిట్స్ వరకు ఫిక్స్డ్, తర్వాత మారుతా ఉంటది కదండి. అలానే ఇక్కడ చూస్తే వాడు ఏం చెప్పిండంటే ఒక నెలలో 540 యూనిట్లు యూజ్ చేశారండి. 540 యూనిట్లు ఇచ్చేస్తారు. 540 యూనిట్లు యూజ్ చేస్తే నీకు వచ్చిన బిల్లు 1800. ఇంకో నెలలో 620 యూనిట్లు చేసావు, అప్పుడు వచ్చిన బిల్లు ఎంత అంటే 2040. నెక్స్ట్ మంత్ లో 500 యూనిట్లే వచ్చినాయి, మరి నీకు బిల్లు ఎంత వేయాలా? కరెంట్ బిల్లు ఎంత బిల్ వేయాలా క్వశ్చన్. ఓకే, పోల్ యాక్టివేట్ చేస్తున్నాను 28 అండి. పోల్ యాక్టివేట్ చేస్తున్నాను. పోల్ యాక్టివేటెడ్. ఆన్సర్ తెలంగాణ స్టేట్ ప్రిలిమ్స్ 2016 లో అడిగిన క్వశ్చన్ ఇది. దిస్ క్వశ్చన్ ఆఫ్ యూ తెలంగాణ ఎస్ఐ ప్రిలిమ్స్ 2016 లో అడిగిన క్వశ్చన్ ఇది. ఎస్ఐ ప్రిలిమ్స్ 2016. వికాష కరెక్ట్ ఆన్సర్, శివ నాగరాజు కరెక్ట్ ఆన్సర్, నరేంద్ర మోడీ కరెక్ట్ ఆన్సర్, రాజశేఖర్ కరెక్ట్ ఆన్సర్, మధుశ్రీ, బీకే, కరీం, మమ్మీ డాడీ లవ్ యూ, రాజన్న, జయ, ఉమాపతి, మనీషా, రమ్య ఆర్ ద కరెక్ట్ ఆన్సర్స్. ఇప్పుడు దాకా వీళ్ళు కరెక్ట్. రైతు బిడ్డ శ్రవణ్ కరెక్ట్ ఆన్సర్. ఇంతమంది ఉన్నారు క్లాస్ లో, బట్ ఆన్సర్స్ మాత్రం ఇచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. గాయస్ ప్లీజ్ సాల్వ్ ద క్వశ్చన్స్. ఇవన్నీ ఎగ్జామ్ క్వశ్చన్స్ కాబట్టి చాలా జాగ్రత్త చేయాలి. ఇవన్నీ కూడా మీరు చూడండి. క్వశ్చన్ చూడండి, ఏముందండి క్వశ్చన్ లో? ఎంత ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడడానికి ఎంత ఉందండి? ఈ క్వశ్చన్ చూడడానికి ఎంత రాశాడు? విఎంఆర్ లాజిక్ చూడండి. ఇప్పుడు సింపుల్ గా 30 సెకండ్లు టార్గెట్ చేసుకోవచ్చు. ఇగో క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 540 యూనిట్లు కరెంటు కాలితే దానికి వచ్చిన బిల్ ఎంత అంటే 540 యూనిట్లకి 1800 వచ్చిందండి బిల్లు. ఓవేళ 620 యూనిట్లు వస్తే కరెంటు బిల్ అప్పుడు 2040 రూపాయలు. ఇప్పుడు 500 యూనిట్లు కరెంట్ కాలిందండి, మరి బిల్ ఎంత వస్తుంది అడిగారు. రైట్, సింపుల్ అండి, సింపుల్. చూడండి, 540 యూనిట్లు వస్తే ఇంత బిల్ వచ్చింది, 1800 వచ్చింది. ఇప్పుడు 540 నుంచి 620 అంటే పెరిగింది 80 యూనిట్లు పెరిగింది 80 యూనిట్లు. 540 నుంచి 620 అంటే పెరిగింది 80 యూనిట్లు. 80 యూనిట్లు పెరిగితే నీకు ఎగస్ట్రా బిల్లు 80 యూనిట్లు పెరిగితే ఎగస్ట్రా బిల్లు 1800 నుంచి 2040 అంటే 240 రూపాయలు బిల్లు పెరిగిందండి. 80 అక్కడ 80 యూనిట్లు పెరిగాయి, 240 రూపాయలు పెరిగింది. 80 యూనిట్లు పెరిగాయి, 240 రూపాయలు పెరిగింది 80 యూనిట్లకు గాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 500 యూనిట్లే, 500 యూనిట్లే అంటే తగ్గిందండి. ముందు 540 కదా, ఇప్పుడు తగ్గిందండి. 40 యూనిట్లు తగ్గాయి, 40 యూనిట్లు తగ్గాయండి. 540 నుంచి 500 వచ్చింది, 40 యూనిట్లు తగ్గాయి. 540కి ఇంత అయితే ఇప్పుడు తగ్గాలండి, రేటు కూడా తగ్గాలండి, రేటు కూడా తగ్గాలి. 540కి ఎంత కదా, మరి 40 యూనిట్లు తగ్గాయి. ఇక్కడ 80లో సగం 40, 80లో సగం 40, 80లో సగం 40, 240లో సగం 240లో సగం 120 రూపాయలు తగ్గాలి.
రూ. 120 తగ్గాలి. 1800 బిల్లు ఉంది. ఒక 120 తగ్గించు. 1800 బిల్లు 120 తగ్గించు. 120 ఎంత? రూ. 1680 బిల్లు వస్తుంది. దిస్ ఇస్ యువర్ ఆన్సర్. అయిపోయింది. దట్స్ ఇట్. సను సింపుల్ అండి. ఒక 80 యూనిట్లు పెరిగాయి. ఎంత బిల్లు పెరిగింది? 40 యూనిట్లు తగ్గాయి. 80లో సగం 40 తగ్గింది. 240లో సగం రూ. 100 తగ్గాయి. అయిపోయింది. ఓవర్. క్లియర్? ఎస్. ఎస్. క్లియర్? 400 అడిగితే ఒకవేళ 400 యూనిట్లే కాలనీ అన్నాడండి. 400 యూనిట్లే కాలనీ అన్నాడు. 400 యూనిట్లే కాలనీ ఎంత బిల్లు అని అడిగాను. సరే చూడండి. 540 నుంచి 400 అంటే 140 యూనిట్లు తగ్గాయండి. 140 యూనిట్లు తగ్గాయి. 80కి 240 అంటే 80 మూళ్ళు ఒక్కొక్క యూనిట్ కి రూ. 3 పడింది. రూ. 3 కట్ చేశారు. మరి 140 యూనిట్లు తగ్గాయి. 140 మూళ్ళు ఎంత? 140 మూళ్ళు ఎంత? 140 మూళ్ళు 140 మూళ్ళు ఎంత? రూ. 520 బిల్లు తగ్గించాలా? 1800లోంచి ఓ 500 తగ్గించు. 1280 బిల్లు అవుతుంది. క్లియర్ మిస్టర్ భారతీజీ? మిస్టర్ భారతి, ఇది అర్థమైందమ్మా? అంటే రిలేషన్ చూసుకుని నేను ఇందాక నీ ఉద్దేశం ఏంటి? 80లో సగం అన్నావు, ఇది సగం అన్నావు. సార్ మరి 400 రిలేషన్ లేదు అంటే ఇవి ఎట్లా చూస్తున్నాయి సార్? ఎట్లా చూస్తున్నాయి? నువ్వు కంఫర్ట్ ప్రకారం ఎట్లా కంఫర్ట్ చూసుకునే కంఫర్ట్ చూసుకునే అంతే. కంఫర్ట్ చూసుకోవాలి అంతే. కంఫర్ట్. క్లియర్? క్వశ్చన్ నెంబర్ 29. తెలంగాణ స్టేట్ ప్రిలిమ్స్ 2016. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఇది. తెలంగాణ స్టేట్ ప్రిలిమ్స్ ఎస్ఐ 2016 ప్రిలిమ్స్ లో అడిగిన క్వశ్చన్ అండి. 100 మంది విద్యార్థులు ఉన్నారు. Number of boys is 10 more than number of girls. The average weight of boys 50. Average weight of whole class 40.5. Average weight of girls ఎంత? మొత్తం 100 మంది విద్యార్థులు ఉన్నారు. బాలుల కన్నా బాలురే ఎక్కువ ఉన్నారు. క్లాస్ జనాలు ఎక్కువ బాలురే ఎక్కువ, బాయ్స్ ఎక్కువ ఉంటారు. ఎందుకంటే బాయ్స్ ఎక్కువ చదువుకుంటారు, గర్ల్స్ ఎక్కువ చదువుకుంటారు కాబట్టి, గర్ల్స్ తక్కువగా ఉంటుంది కాబట్టి బాలురు ఎక్కువ ఉన్నారు. 10 మంది ఎక్కువ ఉన్నారు బాలుల కన్నా. బాలురు యొక్క సగటు బరువు 50. మొత్తం క్లాస్ యొక్క సగటు బరువు 45.5. ఆయన బాలికల యొక్క సగటు బరువు ఎంత? క్వశ్చన్ ఇది. పోల్ యాక్టివేట్ చేసుకోండి. 29th పోల్ యాక్టివేట్ చేస్తున్నాను. ఆన్సర్ పోల్ యాక్టివేటెడ్. మల్లికార్జున్ కరెక్ట్ ఆన్సర్. సంజీవ్ కరెక్ట్ ఆన్సర్. సత్య కరెక్ట్ ఆన్సర్. అఖిల కరెక్ట్ ఆన్సర్. రాజశేఖర్ కరెక్ట్ ఆన్సర్. శాండీ కరెక్ట్ ఆన్సర్. క్రాంతి కరెక్ట్ ఆన్సర్. సవన్ కరెక్ట్ ఆన్సర్. షారుఖ్ ఖాన్ కరెక్ట్ ఆన్సర్. ప్రసాద్ చిన్న కరెక్ట్ ఆన్సర్. మనీషా రెడ్డి కరెక్ట్ ఆన్సర్. Come on guys, remaining. Ramya correct answer. Vikasha correct answer. Vinay correct answer. Vikasha, I think you are school principal, right? You are running some 3-4 schools, Vikasha. Vikasha Ranu. Raithavid is 7 correct answer. Rajashekar, Raithavid is 7. Sumant are the top 3 people of you. Bhumi Reddy, Khan, Mallikarjun, Vikasha, 7th position. Shivanagaraju, Prasad Chinna, Nitin DL. Yeah, listen now. సో ఇది కూడా సి గైస్, మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ యావరేజెస్ లో గ్రూప్స్ ఉన్నాయంటే అది వెయిటెడ్ యావరేజ్ లో చేసుకోవచ్చు లేదా ఎలిగేషన్ లో చేసుకోవచ్చు అండి. వెయిటెడ్ యావరేజా ఎలిగేషన్స్ నీ కంఫర్ట్, నీ ఇష్టం చూస్ చేసుకోవచ్చు. వెయిట్ యావరేజా ఎలిగేషన్స్ నీ కంఫర్ట్. ఓకే, ఇలా చూస్తే ఇక్కడ ముందు 100 మంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళ యొక్క నెంబర్ 100 మంది విద్యార్థులు ఉన్నారు. బాయ్స్ గర్ల్స్ కింద 10 మంది ఎక్కువ అన్నారు. ఒకసారి చూస్తే బాయ్స్ గర్ల్స్ కలిపి 100 మంది. శాండీ, బాయ్స్ గర్ల్స్ కలిపి 100 మంది. అయితే బాయ్స్ వచ్చేసరికి గర్ల్స్ కింద 10 ఎక్కువ.
నువ్వు గర్ల్స్ ఎక్స్ అనుకున్నావు అనుకో, బాయ్స్ ఎక్స్ ప్లస్ 10 అవుతారు. మొత్తం 100 మంది. అంటే 2x ఎంత అంటే ఈ 10 చెప్తే 90 అయింది. ఎక్స్ వాల్యూ ఎంత అంటే 45. ఎక్స్ అంటే గర్ల్స్. అంటే గర్ల్స్ 45 మంది ఉంటే గర్ల్స్, బాయ్స్ 55 మంది ఉన్నారు. గర్ల్స్ 45 ఉంటే బాయ్స్ 55 మంది ఉన్నారు. ఓకే, నెక్స్ట్ పాయింట్. ఇక బాయ్స్ యావరేజ్ ఇచ్చారు 50, గర్ల్స్ యావరేజ్ ఇచ్చారు. గర్ల్స్ యావరేజ్ తెలియదు, హోల్ యావరేజ్ ఇచ్చారు. బాయ్స్ యావరేజ్ తీసుకుంటే ఇగో, బాయ్స్ యావరేజ్ 50, గర్ల్స్ యావరేజ్ అదే క్వశ్చన్, క్లాస్ యావరేజ్ 45.5. 45.5. ఈ బాయ్స్ గర్ల్స్ రేషియో చూస్తే 5 టేబుల్ 11, 5 టేబుల్ 9. ఈ బాయ్స్ గర్ల్స్ రేషియో ఇచ్చారు 11:9. బాయ్స్ గర్ల్స్ రేషియో. ఇక అప్లై ఎలిగేషన్ ఆఫ్ యూ, అప్లై ఎలిగేషన్ బిగ్గెస్ట్ మైనస్ స్మాలెస్ట్ 4.5. ఇక్కడ 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 ఎంత వస్తుంది చెప్పండి? 4.9, 4.5 డబల్ 9, 4.4, 4.5 డబల్ 9, 4.5 డబల్ 9 అంటే పోనీ 9/2 4.5, 11/2 5.5. ఇక్కడ ఎంత అంటే 5.5. దీని ప్రకారం ఇప్పుడు చూడండి, ఈ రెండిట్లో ఇది బిగ్గెస్ట్ అండి, ఈ రెండిట్లో ఇది బిగ్గెస్ట్. ఇప్పుడు ఈ రెండిట్లో ఏమవ్వాలంటే ఇది బిగ్గెస్ట్ అవ్వాలండి. అంటే 45.5 నుంచి ఎంత తీస్తే 5.5 అయింది. సో 45.5 నుంచి 5.5 తీసి 40. 40 ఆన్సర్. దట్స్ ఇట్. ఆన్సర్ ఆప్షన్ ఏ ఆన్సర్. క్లియర్? Yes or no?